మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం మనం చదువుకుంటున్నాము. తెలుగులో చిలుకూరు వెంకటేశ్వర్ల గారి అనువాదం. ఇప్పటిదాకా మనము చదివిన దాంట్లో మండల మిశ్రుణ్ణి వాదనలో ఓడించిన శ్రీ శంకరులకి మండల మిశ్రుల వారు అభివాదం చేసి స్తుతివాక్యాలు పలికారు. వాళ్ళకి న్యాయ నిర్ణేతగా ఉభయ భారతీదే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. శ్రీ మండల మిశ్రుని అనుగ్రహింపదలచి శ్రీ శంకరులు ఆయన భార్య అయిన ఉభయ భారతీదేవిని చూశారు. శ్రీ శంకరుల మనోభావాన్ని ఎరిగిన ఆమె శంకరులతో ఇలా అంది: మహాత్మా, పరమహంస శ్రేష్ఠ, తాము నా వంక చూడడంలోని అంతరార్థాన్ని నేను పూర్తిగా గ్రహించాను. తాము వేదకర్మకాండను ఖండించి జ్ఞాన మార్గాన్ని సుస్థిరంగా స్థాపించడానికి అవతరించిన పరమశివులు. ఈ సందర్భాన నా జన్మ వృత్తాంతాన్ని సంక్షిప్తంగా ఈ సభలో తెలియజేస్తాను, వినండి. మహనీయ యతిప్రవర, నా చిన్నతనంలో మెరిసిపోయే దేహకాంతితో శరీరమంతా విభూతి పూసుకుని రుద్రాక్షలను ధరించి సాక్షాత్తు పరమశివునిలా ఉండే మహనీయుడొకడు మా గృహానికి విచ్చేశాడు. నా తల్లి ఆ మహర్షికి భక్తితో నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఒసగి తగిన రీతిగా సపరీ చేసింది. తర్వాత ఆ ముని పాదాలకు భక్తిపూర్వకంగా నమస్కరించి నా భవిష్యత్తు గురించి తెలుపమని వేడుకుంది. ఓ మహర్షి సత్తమా, తమరు త్రికాలజ్ఞులు, తమకు తెలియని విషయాలుండవు. నా కుమార్తె భవిష్యత్తును తెలుసుకోబోతున్నాను. ఓ మహాత్మా, దయానిధి, నా కుమార్తె వృత్తాంతమంతా ఎలాంటి దాపరికం లేకుండా సర్వ విషయాలను వివరంగా తెలుపబోతున్నాను, అనుగ్రహించండి. మహాత్మా, నా కుమార్తెకు ఏ విధమైన భర్త లభించనున్నాడు? ఆమెకు కలగబోయే సంతానం గురించి తెలపవలసింది. నా కుమార్తె ఎంతో ధనధాన్యాదులతో సిరి సంపదలతో వర్ధిల్లగలదా? ఆమె సంపూర్ణ ఆయుష్కురాలే కదా? యజ్ఞయాగాది కర్మలోవి చేస్తుంటుందా? నా తల్లి నా భవిష్యత్ జీవితాన్ని గురించి అత్యంత ఆసక్తితో ప్రశ్నించగా ఆ యోగీశ్వరుడు కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించి కొద్దిసేపు ధ్యానంలో గడిపాడు. తర్వాత నా విషయమంతా గ్రహించిన వాడై అతి గోప్యమైన ఈ విషయాలన్నీ తెలిపాడు. శ్రీ ఉభయ భారతీదేవి తన భర్త అయిన మండలమిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అని తెలుపుతూ భూమిపై అవతరించడానికి గల కారణాన్ని కూడా వివరిస్తోంది. లోకంలో వేదవిరుద్ధమైన నాస్తిక మతాలు ప్రబలిపోయి వైదిక మార్గం శిథిలమవుతుండడం చేత ఆ వైదిక మార్గాన్ని తిరిగి సుస్థాపితం చేయడానికి బ్రహ్మదేవుడే శ్రీ మండలమిశ్రుని రూపంలో భూమిపై అవతరించాడు. అమ్మ, ఈ బాలిక లక్ష్మీ పార్వతుల వల్లే పరమ పతివ్రతయి సుస్థిరమైన కీర్తిని గడిస్తుంది. ఈమె అనుకూలుడైన భర్తను పొంది అనేక యజ్ఞాలు చేస్తుంది. అనుకూలవతి అయిన భార్యయే చక్కని సంతానాన్ని కని చాలా కాలం సుఖాలు పొందుతుంది. లోకంలో భార్య భర్త ఆదరానికి పాత్రురాలవడం, భర్త అనుకూలవతి అయిన భార్యతో కలిసి ఉండడం బహు దుర్లభం. కానీ ఈ భారతీదేవి మండలమిశ్రుల విషయంలో అలా కాక పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం వల్లే, లక్ష్మీనారాయణ దాంపత్యం వల్లే లోకాన ఆదర్శ దాంపత్యంగా మిగులుతుంది. బ్రహ్మమే శ్రీ మండలమిశ్రునిగా అవతరించి వైదిక మార్గాన్ని సుస్థిరపరిచాడు. కానీ ఉపనిషత్తుల సారమైన వేదాంత మార్గం భేదవాదుల వలన క్షీణించిపోతోంది. అట్టి వేదాంత మార్గాన్ని సుస్థిరం గావింప జ్ఞాన ప్రబోధనం చేస్తూ సాక్షాత్ పరమశివుడే లీలామానుష విగ్రహాన్ని ధరించి శ్రీ శంకరాచార్య నామంతో భూమిపై అవతరించనున్నాడు. ఈ బాలిక భర్త అయిన శ్రీ మండలమిశ్ర పండితుడు యతిరాజైన శ్రీ శంకర భగవత్పాదులతో చాలా కాలం మహోత్కృష్టంగా సర్వ వేదాంతాల గురించి వాదోపవాదాలు చేయనున్నాడు. అంత శ్రీ మండలమిశ్రుడు పరాజయం పొందుతాడు. భార్యాసుతులను సర్వ సంపదలను పరిత్యజిస్తాడు. సర్వ జగత్తులను పావనం చేయడానికి అవతరించిన పరమ శివావతారమైన శ్రీ శంకరులను శరణ పొందబోతున్నాడు. ఓ మహాత్మా, ఆ మహర్షి చెప్పిందంతా ఇప్పుడు యథార్థమైంది. మహాత్ముల వాక్యాలు ఎన్నడూ అసత్యాలు కావు కదా. అందువలన ఈ పండితవర్యుడు తమకు శిష్యుడై కీర్తిమంతుడు కాగలడు. యతివర, నేను నా భర్త యందు అర్ధ శరీరాన్ని కావడం చేత తమరు ఈ పండితవర్యులను సంపూర్ణంగా జయించలేదు కనుక నన్ను కూడా వాదనలో జయించి ఈ మహాత్మని తమ శిష్యునిగా స్వీకరించండి. అదే ధర్మం. మహాత్మా, చరాచర సృష్టికంతటికి కారణభూతుడవు, సృష్టి స్థితిలయాలను నుంచే పరమశివుడవు, సర్వజ్ఞుడవు, పరమపురుషుడవు. అట్టి తమతో వాదించాలని మనసు తొందరపడుతుంది. తాము ప్రారంభించిన ఈ పండిత సభను నా వాదంతో పరిసమాప్తం చేయవలసిందని కోరుతున్నాను. నా ధైర్య సాహసాలను మన్నించండి. శ్రీ ఉభయ భారతీదేవి పలికిన ఈ పలుకులు విన్న శ్రీ శంకరులు అమితాశ్చర్యానందాలను పొందారు. తర్వాత ఆ యతివరేణులు శ్రీ ఉభయ భారతీదేవితో ఇలా అన్నారు: ఓ దేవి,
నాతో వాదించడానికి నీ మనసు ఆరాటపడుతుందని తెలిపావు. అది యుక్తం కాదు. నా బోటి వారు నీతో వాదించడం ధర్మబద్ధం కాదు. అంతేకాక అది నాకు అపకీర్తి కూడా తెచ్చిపెడుతుంది. కనుక నీ కోరికను విరమించుకో. అప్పుడు ఉభయభారతీదేవి లాంది, యతివర, తాము పలికిన పలుకులు సమంజసం కావు. విచారించితే నాతోటి వాదన ధర్మవిరుద్ధం కాదు, న్యాయ విరుద్ధం అసలే కాదు. తమ వంటి వారు వ్యక్తుల బాహ్య లక్షణాలను పరిగణించరు. ఇన్ని మాటలెందుకు? ఎవరు వాదభిక్షువులై ఇతర మతాలను ఖండింపదలచినా అట్టివారు స్త్రీలైనా నపుంసకులైనా బాహ్య చిహ్నాలను చూడక వాదనలు జయించాలి, వారి మతాన్ని స్థాపించాలి. ఇందులో దోషం లేదు. అప్పుడే సిద్ధాంతం సుస్థిరంగా చిరస్థాయిగా విరాజిల్లగలదు. మహాత్మ సమయం వచ్చినప్పుడు మహాత్ములు ఎదుటి వ్యక్తిని గ్రహింపక వారి పాండిత్యం, వాదనా పటిమ వంటి మహోన్నత గుణాలనే పరిగణిస్తారు. పూర్వం జనక మహారాజు సభలో నైష్ఠిక బ్రహ్మచారి అయిన గార్గి యజ్ఞవల్క్య మహర్షితో బ్రహ్మ విద్యా విషయమై మహావాదం చేసింది. ఆ సంవాదంలో ముందెన్నడూ ఎవరూ ప్రశ్నించని విధంగా శ్రీ యాజ్ఞవల్క్య మహర్షిని క్లిష్టమైన ప్రశ్నలు అడిగింది. బ్రహ్మజ్ఞాని అయిన ఆ మహర్షి సమస్త సంశయాలన్నింటినీ తీర్చి యథార్థ వేదాంత తత్వాన్ని బోధపరిచారు. ఈ ఉదంతమంతా బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. అదేవిధంగా మహాభారతంలో కూడా శ్రీ జనక చక్రవర్తి సులభాయోగినితో గొప్ప వాదం చేశాడు. ఇవన్నీ అసత్యాలు కావు. కనుక ఓ మహాత్మ, వాద విషయంలో సందేహం వద్దు, మీరు సందేహించవద్దు. పాండిత్యం గల వారందరూ వాదనకు అర్హులే. కాబట్టి నాతో వాదానికి సిద్ధపడండి. శ్రీ ఉభయభారతీదేవి పలికిన పలుకులన్నీ పూర్వకథా దృష్టాంతరాలతోనూ యుక్తియుక్తంగానూ యథార్థంగానూ ఉండడం చేత శ్రీశంకరులు ఆమెతో వాదానికి తమ అంగీకారం తెలిపారు. నదులన్నీ సముద్రాన్ని చేరేట్టుగా వేద వేదాంత విషయాలన్నిటికీ నిలయమైన అద్వైత బ్రహ్మను చేరవలసిందే కదా. అంతేకాక సర్వ విద్యలకు అధిష్టానమైన ఆ సరస్వతీదేవిని జయించితే అద్వైత వేదాంత తత్వానికి లోకంలో ప్రతిద్వంద్వియే లేకపోతాడు కదా అని తలచారు. కనుక ఆ పండిత సభలో ఆమెతో వాదానికి సంసిద్ధులయ్యారు. శ్రీ శంకర ఉభయభారతీదేవులు వాదానికి అంగీకరించిన తర్వాత ఇరువురిలోనూ విజయంపై ఆకాంక్ష ద్విగుణీకృతమైంది. ఇరువురు ప్రతిభాశక్తి చేత, శబ్ద ప్రవాహం చేత శ్రోతలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వారి వాదనలో స్త్రీ పురుష భేదమే తెలియరాలేదు. శ్రీ ఉభయభారతీదేవి అంటే సాక్షాత్తు సర్వ విద్యలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవియే. అట్లే యతిపొంగవుడైన శ్రీ శంకరు సాక్షాత్తు పరమశివుడే. అందువలన తమ వాదనా సామర్థ్యాల చేత విజయాన్ని సాధించాలి అనే వారి మనోరథం స్పష్టమైంది. అక్కడ ప్రజ్ఞాశాలురైన మహాపండితులందరూ వారిరువురి పదగుంభనలు, అర్ధగాంభీర్యాలు, మృదుమధుర సంభాషణలు, వారు సమకూర్చే ప్రతిపదార్థ సంపత్తితో కూడిన వారి వాద కథా పరంపరలను చెవుల పండుగ ఆలకించారు. కానీ వారిరువురిని ఆధిక్యత యందు ఆదిశేషుని గాని, సూర్యభగవానుని గాని, బృహస్పతి గాని సములు అని భావించలేకపోయారు. మహాప్రజ్ఞాశాలి అయిన శుక్రాచార్యులను కూడా స్మరించలేకపోయారు. ఎందుకంటే ఈ వాదం అప్రాకృతం, అభినవం, సర్వోత్తమం, యుక్తి భరితాలై దేనితోనూ పోల్చి చెప్పలేకపోవడం. ఆ అపర సరస్వతీదేవి శ్రీ శంకరావతారుడు సర్వవేద వేదాంగాల నుండి ప్రతిపాదింపదగిన విషయాలన్నింటినీ స్పష్టంగా ప్రతిపాదిస్తున్నారు. సంధ్యావందనాది నిత్యకృత్యాలకు మాత్రం విరామం పొంది తక్కిన సమయం అంతా రాత్రనక పగలనక 17 రోజులు వాద ప్రతిపాదనను కొనసాగించారు. వారు వాదించే విషయాలన్నీ అలౌకిక పరమాత్మను ప్రతిపాదించే వేదాలందు, కేవలం నిర్గుణ పరబ్రహ్మతత్వమైన వేదాంత వాక్యాలందు, శిక్షా వ్యాకరణాది అంగాలందు, న్యాయ వైశేషికాది షడ్దర్శనాలందు బ్రహ్మసూత్రానుసారంగా చర్చించుకున్నారు. చిట్ట చివరగా ఏ విధంగానూ పరమేశ్వరుడైన శ్రీ శంకరులను జయింపజాలను అని శ్రీ ఉభయభారతీదేవి నిశ్చయించుకుంది. అయినా ఏదైనా మార్గాంతరం దొరకకపోతుందా అని వెతకసాగింది. శ్రీ శంకరులను జయించడానికి శ్రీ ఉభయభారతీదేవి మనస్సులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. అదేమిటంటే శ్రీ శంకరులు నైష్ఠిక బ్రహ్మచర్యం ఆచరిస్తూ బాల్యంలోనే సన్యసించారు. సర్వదా వేదాంత శాస్త్రాన్ని విచారిస్తూ విషయ ప్రపంచానికి దూరమై నివృత్తి మార్గపరాయణులై ఉన్నారు. ఎల్లప్పుడూ పరబ్రహ్మతత్వంలోనే విహరిస్తున్నారు. కనుక ఈ మహాపురుషునికి మదన శాస్త్రంలో ప్రవేశమే లేదు. ఆ విద్యలో ప్రవేశమే లేకుంటే ప్రావీణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడే కామశాస్త్ర చర్చ చేత శ్రీ శంకరులను జయింపవచ్చు అని నిశ్చయించుకుంది. ఈ విధంగా మనసును చింతించినదై ఆ ఉభయభారతీదేవి శ్రీ శంకరులతో కామశాస్త్ర విచారం చేయదలిచింది. ఈ విచారం వలన ఈ యతీశ్వరుడు అపజయం పొందగలడు అని దృఢంగా నిశ్చయించుకుంది. మహాత్మా, శుక్లపక్షమందు, కృష్ణపక్షమందు స్త్రీ పురుషులలో కామకళలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, వాటి స్వరూపమేమిటి, వాటి స్థానాలేవి అని ప్రశ్నించింది.
ఈ ప్రకారం శ్రీ ఉభయ భారతీదేవి కామశాస్త్ర రహస్యాలను గురించి ప్రశ్నించగా శ్రీ శంకరులు వెంటనే బదులు పలకక తనలో ఇలా యోచింపసాగారు. నేను సమాధానం చెప్పకపోతే అల్పజ్ఞుడిని అనే అపఖ్యాతి ఏర్పడుతుంది. ఒకవేళ బదులు చెప్తే యతి ధర్మానికి భంగం వాటిల్లుతుంది. అదొకవైపు పరమహంసాశ్రమాన్ని స్వీకరించిన నేను ఇలాంటి క్షుద్ర ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చా? ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాను అని పెద్దలు ఆక్షేపించవచ్చు అని శ్రీ శంకరులు తనలో తానే వితర్కించుకున్నారు. అందువలనే స్త్రీలతో వాదానికి దిగరాదని పెద్దలు వచించి ఉంటారు. దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఇప్పుడు పరమహంస ధర్మాన్ని తప్పక పరిపాలించాలి, ధర్మాన్ని రక్షించాలి అని శ్రీ శంకరులు దృఢంగా తలచారు. ఏదైనా ఉపాయం చేత ఈ పరిస్థితి నుండి బయటపడాలనుకున్నారు. శ్రీ శంకరులు శ్రీ భారతీదేవి అడిగిన ప్రశ్నలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి ఆమెతో ఇలా అన్నారు. ఓ భారతీదేవి, వాద మధ్యంలో తగుమాత్రం వ్యవధి కోరడం సంవాదానందు పరిపాటే. కనుక 1 మాసం వాదానికి విరామం ఇద్దాం. తర్వాత నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాన్నిచ్చి నీ కామశాస్త్ర నిపుణత్వాన్ని కూడా తొలగిస్తాను. శ్రీ శంకరులు శ్రీ భారతీదేవి వద్ద 1 మాసం వ్యవధి పొంది తన శిష్యులతో కలిసి గగన మార్గాన పోతున్నారు. శ్రీ శంకరులు అలా గగన మార్గాన ప్రయాణిస్తుండగా ఒకానొక అరణ్య ప్రదేశంలో ఒక మృతదేహాన్ని చూశారు. ఆ మృతుడు శాపవశాన భూలోకానికి వచ్చిన దేవతల అమిత తేజోవంతుడై ఉన్నాడు. ఆ మృతదేహం పైపడి అతని రాణులు విలపిస్తున్నారు. ఆ దేహానికి సమీపంలోనే అతని మంత్రులు, ఇతర ఉద్యోగులు కూడా దుఃఖిస్తున్నారు. శ్రీ శంకరులు ఆ మృతదేహాన్ని చూశారు. ఆ మహారాజు రాత్రి సమయంలో వేటకై తన రాణులతోనూ పరివారంతోనూ ఈ అడవి ప్రాంతానికి వచ్చాడు. వేటకై వచ్చిన ఆ అమరక మహారాజు మిక్కిలి శ్రమ చెంది ఒక వృక్షం కింద పడి మరణించాడు. తన శిష్యుడైన సనందనతో, అంటే పద్మపాదాచార్యుల వారితో శ్రీ శంకరులు ఇలా పలికారు. ఓ సనందన, ఈ మృతుని పేరు అమరక మహారాజు. ఈతడికి దేవకన్యలను మించిన అందచందాలు గల భార్యలు 100 మంది కన్నా అధికంగానే ఉన్నారు. ఈతడు వారందరితోనూ సుఖాలు అనుభవించాడు. ఇప్పుడు కాలవశాన మరణించాడు. పరకాయ ప్రవేశ విద్య ద్వారా నేను ఆ మృతుని దేహంలో ప్రవేశిస్తాను. ఈ రాజ్యానికి ఈతని కుమారుని పట్టాభిషిక్తం చేస్తాను. నేను ఆశించిన ఫలితం పొంది తిరిగి నా యతి దేహంలో ప్రవేశిస్తాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నా మనసు ఉత్సాహపడుతుంది. అంతేకాక లావణ్యవతులైన ఇతని రాణులతో నేను సోహం స్వరూపుడినై ఉన్నా సాక్షిగా ఉండి అనుభవిస్తాను. అలా చేయడం వల్ల లోకంలో నా సర్వజ్ఞత ప్రకటితమవుతుంది. మహాపురుషులు కూడా సంస్కారం ఎదురైనప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. శ్రీ శంకరులు పద్మపాదునితో ఇలా చెప్తుండగా పద్మపాదుడు అత్యంత ఆశ్చర్యం ప్రకటించాడు. తన సంశయాన్ని మనసులో ఉంచుకోరాదు అని తలచి దృఢ సంకల్పంతో, మహాత్మా, తమరు సర్వజ్ఞులు, తమకు తెలియంది ఈ లోకంలో ఏదీ లేదు. అయినా గురుభక్తి చేత నేను ఇలా పలకడానికి సాహసిస్తున్నాను అన్నాడు. పూర్వం మత్స్యేంద్రుడు అనే మహాత్ముడు పరకాయ ప్రవేశం చేసి తన నిజ శరీర రక్షణకై గోరక్షకుడు అనే శిష్యుని నియమించి మృతుడైన ఒకానొక రాజు శరీరంలో ప్రవేశించాడు. తర్వాత ఆ నగరంలో ప్రవేశించి నిరాఘాటంగా ఆ రాజ్యం పరిపాలించసాగాడు. ఆ యోగీశ్వరుడు రాజైంది మొదలు ప్రజలందరికీ సకల శుభాలు చేకూరసాగాయి. సకాలమందు వర్షాలు, చక్కగా పండే పంటలు, రైతులందరూ సుఖశాంతులతో ఉన్నారు. ధర్మం 4 పాదాల నడవసాగింది. ప్రజలు ఈటి బాధలు లేక సుఖంగా ఉన్నారు. యజ్ఞయాగాదుల వలన, ధర్మనిష్ట వలన దేవతలు సంతృప్తులైనారు. ప్రజలు దైవం పట్ల భక్తి తత్పరులై ఉన్నారు. ఉభయలోకాలు సంతృప్తమవడం చేత మానవులు, దేవతలు పరస్పరం సఖ్యభావంతో మెలిగారు. దీనికి అంతటికీ ప్రభువే కారణమవుతున్నాడు. ధర్మం రక్షించబడించే సర్వము సిద్ధిస్తోంది. కొంతకాలానికి విజ్ఞానవంతులైన మంత్రులు రాజుగారి దేహంలో ఎవరో మహాత్ముడు ప్రవేశించాడని తెలుసుకున్నారు. అందువలనే సర్వశుభాలు జరుగుతున్నాయి అని గ్రహించారు. శాశ్వతంగా దేశం సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలంటే ఆ మహాత్ముడు మహారాజు దేహాన్ని విడిచి వెళ్ళరాదు. అలా ఉండాలనే తలంపుతో మహారాజుని సుఖాసక్తిని చేయాలి. అందులకు ఆటపాటలందు, శృంగార చేష్టలందు ఆరితేరిన యువకులను నియోగించారు. మంత్రులు రాజ్యక్షేమం కోరేవారు కావడం చేత అలా చేశారు. ఈ విధమైన ప్రేయస్సు, శ్రేయస్సు 2 ప్రజలను వరించాయి. శ్రేయస్సు అనేది అందరికీ లభించేది కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలంచే అది లభిస్తుంది. దీనినే శ్రేయశ్చ ప్రేయశ్చ అని కఠోపనిషత్తు వచిస్తుంది. సర్వదా నిశ్చల యోగ సమాధిలో నెలకొనే ఆ మత్స్యేంద్రుడు విషయాసక్తుడై పరకాయన ప్రవేశించాడు. సంగీత, నృత్య, నర్తనాదులకు, ప్రణయకాంతల శృంగార చేష్టలకు వశుడై పరమాత్మను మరచాడు. మనస్సు విషయాల వైపు మరల్చాడు. పవిత్ర గంగానది స్వర్గం నుండి పాతాళానికి పోయి పతనమయ్యేటట్లు మహోన్నత చిదాకాశాన విహరించే ఆ మత్స్యేంద్రుడు పామరుడైనాడు. నిర్మల చిద్విహారి అయిన పరమహంస కొంగయ్య బురదలో పడి పొర్లాడుతున్నట్లు ఆ యోగివరుడు పతనం చెందాడు.
ప్రమాదవశాన విషయాలందు పడితే ఎంతటి మహాత్ములకైనా ఇట్టుగతే సంభవిస్తుందని తెలుసుకోవాలి. ప్రియ శిష్యుడైన గోరక్షక మునీంద్రుడు తన గురువైన మత్స్యేంద్రుని దృశ్య విషయాల నుండి మరలించాలని ఉపాయం వెతికాడు. చివరకు అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పే గురువుగా అంతఃపురంలో ప్రవేశించాడు. పూర్వకాలంలో గురువుకు విస్మృతి కలిగినప్పుడు శిష్యులు కూడా ఉపదేశించి గురువులను ఉద్ధరించేవారు. అందుకే బ్రహ్మ విద్యా సంప్రదాయం క్షుణ్ణంగా ఉంటుంది. ఈ ప్రకారం గోరక్షకుడు అంతఃపుర కాంతలకు నాట్యంలో శిక్షణనిస్తూ గురువును కలుసుకునే సమయానికై నిరీక్షిస్తున్నాడు. తదనంతరం గురువును చేరి తత్వ ఉపదేశం చేశాడు. దృశ్య విషయాల్లో విరక్తి కలిగేటట్లు చేశాడు. గురువును తనచే రక్షించబడుతున్న గురువు శరీరంలో ప్రవేశింపజేశాడు. శిష్యుని గురుభక్తి చేత గురుదేవుడు సమాధి పొందాడు. ప్రజ్ఞావంతులై శిష్యులు గురువుల విపరీత ధోరణి అవలంబించినప్పుడు ధైర్యంతో సత్యాన్ని తెలుపుతారు అని తెలుస్తుంది. మహాత్మా, తమరు బాల్యం నుండి నైష్టిక బ్రహ్మచర్యమందు విహరిస్తున్న మహాపురుషులు. బ్రహ్మచర్య వ్రతం సులభసాధ్యం కాదు కదా. అది మహాపవిత్రం, విజ్ఞానకరం. అట్టి దృఢమైన ఊర్ధ్వరేతస్సును చెరపడం చేత ఏం ప్రయోజనం? ప్రమాదవశానైనా ఆ వ్రతం భంగపరుచుకుంటే ఘోరపాపాన్నే పొందుతారు. ఈ కామ ప్రవృత్తి నీచాతి నీచమైంది. విషయాసక్తి మహాత్ములను కూడా పామరులను చేస్తుంది. తాము సర్వజ్ఞుడు, తమకు తెలియంది లేదు. సమర్థులైన తామే కర్తవ్యం నిర్ణయించుకోండి. మహాత్మా, మనం ఆచరించే ఈ బ్రహ్మచర్య వ్రతం నివృత్తి మార్గగామి అవడం చేత ముక్తి హేతువై ఉంది. దీనికి సాటి అయినది ఏ లోకమందున కానరాము. మహోన్నతమైన ఈ నైష్టిక బ్రహ్మచర్య వ్రతం ఎక్కడ? నీచమైన కామ ప్రవృత్తి ఎక్కడ? కామధేనువును వదిలి పంది వెంట పడినట్లుంటుంది. ధర్మతత్పరులైన తామే సెలవేయండి. సర్వలోక జ్ఞాన ప్రదాతలు భగవత్ స్వరూపులైన తామే అంధునిలా కామకోపంలో పతితులైతే లోకంలో ఇక ఎవ్వరూ బ్రహ్మచర్యాన్ని యతి ధర్మాన్ని పాలించరు. మహాత్మా, తాము సర్వజ్ఞులు, తమకు తెలియని విషయాలు లేవు. నేను తమకు మంచి చెడు చెప్పదగినంత వాడను కాను. వేదాంతంలో ఏర్పడిన శ్రద్ధ చేత బ్రహ్మచర్య వ్రత దీక్ష ఎందున్నవాడనవడం చేత లోకానికి ఎలాంటి అరిష్టాలు కలగరాదు అన్న దృఢ నిశ్చయంతో పలుకుతున్నాను. తమ దయవలన కలిగిన దివ్య విజ్ఞాన సంపత్తిచే విన్నపం చేసుకున్నాను. కార్యకార్యాలు తెలపడానికి నేను ఎంతటి వాడను, నన్ను క్షమించండి. శ్రీ శంకర్లు ఇలా పలికారు. తేజోనిధి బ్రహ్మచారి నిష్కపట బుద్ధితో పవిత్రతాభావంతో పరమభక్తితో నువ్వు పలికిన పలుకులన్నీ హర్షింపదగినవే. ధర్మాలన్నిటికీ అతీతమైనది ఒకటి ఉంది. అదే పరతత్వం, అదే పరమసత్యం. విధి నిషేధాలు బ్రహ్మజ్ఞానం కోరి ముముక్షులకే గాని ముక్త పురుషులకు కాదు. శ్రీ శుక మహర్షి, సనక సనందనాథులు, శ్రీకృష్ణుడు మొదలైన వారందరూ ముక్త పురుషులు. వారు ఆచరించే లోకోద్ధరణ కార్యాలన్నీ సామాన్య జనులకు ధర్మ విరుద్ధమైనవిగా కనిపిస్తాయి. సంకల్పరహితులకు విషయాలపై ఆసక్తి ఉండదు. సంకల్పాలు ముక్త పురుషుని ఏమీ చేయజాలవు. శ్రీకృష్ణుడు గోపికలతో విహరించిన సంసర్గం లేనివాడవడం చేత కామం అతన్ని ఏమీ చేయలేకపోయింది. అంటే భగవంతుని లీలలే వేల కొలది భార్యలు కలవాడని పురాణాలు పలుకుతున్నా ఆయన నిత్య బ్రహ్మచారి అని మహాత్ములు స్తుతించారు. కనుక ఈ విధి నిషేధాలకు అతీతమైన పరతత్వం ఒకటి ఉంది. ఆ రహస్యం తెలియక మహాత్ములను ఆక్షేపించితే అది వారి అజ్ఞానమే కానీ ఇంకేమీ కాదు. పైగా పాపహేతు కూడా అవుతుంది. పరశురాముడు మొదలైన వారందరూ శాస్త్ర మర్యాదను అతిక్రమించారు. పరకాయ ప్రవేశం అనేది ఉపనిషత్తులలో వజ్రోలి యోగంగా చెప్పబడింది. ఈ వజ్రోలి వ్రతం ఆచరించేవాడు వ్రతభ్రష్టుడు కాకపోగా అమిత తేజవంతుడవుతున్నాడు. కనుక పరకాయ ప్రవేశం చేసి భోగాలు అనుభవించినా అవి సాక్షిభూతాలే కానీ యథార్థం కావు. కాబట్టి వత్స, మనకు బ్రహ్మచర్య వ్రతభంగం లేదు. కామనా విషయాలన్నిటికీ సంకల్పాలే కారణాలు. బీజం లేని ఎడల కామం అనే వృక్షమే ఉండదు. నేను శ్రీకృష్ణుడితో సమానమైన వాడు అవడం చేత నాకు ఏ విధమైన సంకల్పం లేదు. కనుక సంకల్పమే సంసారానికి మూలం. బీజం భూమిని ఛేదించుకుని శాఖోపశాఖలుగా విస్తరించుకుని మహావృక్షమై పూలు పండ్లతో నిండి ఉంటుంది. అదేవిధంగా సంకల్పం అనే బీజం హృదయంలో అంకురించి వాసనలతో చిగురించి కామక్రోధాలు అనే కొమ్మలతో విస్తరించి భ్రాంతి అనే మూలంతో కలిసి సంసారం అనే వృక్షంగా పరిణమించి వృత్తి రూపమైన పుష్పాదులతో సుఖదుఖాత్మక ఫలాలతో సంపూర్ణమవుతోంది. కనుక సంకల్పం అనే బీజాన్ని సమూలంగా నాశనం చేసేవాడు ముక్తాత్ముడవుతున్నాడు. ఈ విధమైన సంకల్పాలను నాశనం చేయడానికి అష్టాంగ యోగాలతో కూడిన స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి. జగత్తు మిథ్యావస్తువు, పరమాత్మే సత్యం, అట్టి పరబ్రహ్మమే నేను, మరొకటి లేదు అనే నిశ్చితాభిప్రాయం కల జ్ఞాన సంపన్నుడు లోకహితం కొరకు అనేకమైన కర్మలను ఆచరిస్తున్నారు. వానికి కర్మబంధాలు ఉండవు. సర్వం మిథ్య అని తలచేవానికి ఇక కర్మలెక్కడివి? అంతా బ్రహ్మమే కదా. పూర్వం దేవేంద్రుడు
ద్వాదశాదిత్యులలో ఒకడైన త్వష్ట కుమారుడు ఆత్మతత్వం ఎరుగనివాడే గర్వంతో లోకాన్ని పీడిస్తుండగా దేవేంద్రుడు అతన్ని పరిమార్చాడు. ఆ విధంగా కపట సన్యాసులను పెక్కుమంది పరిమార్చిన దేవేంద్రుడికి ఎలాంటి హాని కలగలేదు. ఈ విషయాన్ని కృషిషాణం అనే ఋగ్వేద వాక్యం తెలుపుతోంది. అంటే పరబ్రహ్మను తెలిసిన మహనీయుడు భ్రూణహత్యాది మహాపాతక కర్మలు చేసినా కర్తృత్వ బుద్ధి నాశనమైనందున ఏ హాని సంభవించదు. కనుక నిస్సంగుడు సర్వస్వతంత్రుడు, కర్మరహితుడు. జనకోహ వైదేహో అనే శృతి ప్రమాణాన్ని అనుసరించి కాణ్వాదులు ఈ దృష్టాంతాన్ని చెప్తున్నారు. అంటే పూర్వం జనక మహారాజు విదేహముక్తిని పొంది మహర్షులలో పరమ మహర్షిగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన అనేక యజ్ఞాలు చేసి దేవతలందరినీ తృప్తిపరిచాడు. విరివిగా దక్షిణలు ఇచ్చి అనేక మంది పండితులను సంతృప్తిపరిచాడు. అయినా కర్మఫలాన్ని నలుసంతైనా పొందక మరణానంతరం మోక్షం పొందాడు. శ్రీ శంకరులు పద్మపాదుని సందేహాలన్నీ సంపూర్ణంగా ధ్వంసం చేసి అకారణమైన భయాన్ని, సంసారాది భయాలను, పాపభీతిని నశింపజేశారు. సర్వకర్మ బంధాలను ఛేదించే పెక్కు దృష్టాంతరాలను తెలిపారు. ఈ విధంగా స్వయం ప్రకాశకుడైన శ్రీ శంకరులు శిష్యులతో మృదుమధురంగా ప్రవచిస్తూ నిర్మానుష్యమైన ఆ పర్వత శిఖరాగ్రంపై కాలు మోపారు. ఓ శిష్యసత్తములారా, ఈ గుహ ముందు భాగం అంతా ఎత్తు పొలాలు లేక సమంగా ఉంది. అంతేకాక సమీపంలోనే స్వచ్ఛమైన నీటితో కూడిన సరస్సు కూడా ఉంది. ఈ జలాలు స్నాన జపానుష్ఠాలకు కడుయోగ్యంగా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతం అంతా పువ్వులు పండ్లతో నిండి ఉన్న అనేక వృక్షాలున్నాయి. అన్ని విధాలుగా ఈ గుహా ప్రదేశం తపోనిధులకు నివాసయోగ్యంగా ఉంది. సద్గుణ శోభిత యశస్సంపన్నులారా, నేను సూక్ష్మరూపాన ఈ ప్రభువు మృతదేహంలో ప్రవేశిస్తాను. తదనంతరం కామశాస్త్ర ప్రామాణికను కూడా సంతరించుకొని సర్వజ్ఞుడనవుతాను. తద్వారా సర్వకళాతత్వ విశారదుడనై లౌకిక అలౌకిక విజ్ఞానమందు పరిపూర్ణుడని వచ్చే వరకు ఇక్కడే ఉండి ఈ దేహాన్ని సంరక్షించండి. ఈ విధంగా శ్రీ శంకరులు తన శరీర రక్షణ భారాన్ని శిష్యులపై ఉంచి పరకాయ ప్రవేశ విద్య చేత పంచ కర్మేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ ప్రాణాలను, మనస్సు బుద్ధులతో కూడిన లింగ శరీరాన్ని దాల్చి ఆ అమరకరాజు శరీరంలో ప్రవేశించాడు. అంటే తమ అప్రాకృత దివ్య విజ్ఞానమయ యోగ శరీరాన్ని వదిలి నానావిధ సుఖానుభవ యోగ్య భోగ శరీరాన శ్రీ శంకరులు ప్రవేశించారన్నమాట. శ్రీ శంకరులు ప్రాణవాయువును తన దేహమందరి సిరిపాదం నుండి బ్రహ్మరంధ్రం ద్వారా సూక్ష్మ రూపాన బయటకు వచ్చి మరణించిన అమరకరాజు శరీరంలో బ్రహ్మరంధ్రం ద్వారా పాదం వరకు ప్రవేశించారు. తాను రాజు భోగ యోగ్య దేహమందు ప్రాణవాయువును ప్రవేశపెట్టినా చలించని బుద్ధి మనస్సు కలవాడై తన లక్ష్య సాధనలో ఏకాగ్రతను నిలిపారు. సర్వత్రా తన కిరణాలను ప్రసరింపజేసే సూర్యభగవానుని ఏ మలినాలు అంటని విధంగా శ్రీ శంకరుల పరకాయ ప్రవేశానికి ఎట్టి కామపురుషార్థాలు అంటవు. శ్రీ శంకరులు సర్వవిద్యా విభూషితులు, సర్వజ్ఞులు. శ్రీ శంకరులు ప్రవేశించగానే ఆ మృతదేహంలో హృదయానికి మెల్లగా చలనం ఏర్పడింది. కళ్ళు మెల్లగా తెరుచుకోబడ్డాయి. క్రమంగా నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచి కూర్చున్నారు. శ్రీ శంకరులు సూక్ష్మరూపంలో ఆ మృతదేహంలో ప్రవేశించగానే మొహం కాంతివంతమైంది. తర్వాత శ్వాస పీల్చడం చేత ముక్కులందు కదలిక స్పష్టమైంది. శ్వాసతో పాటు కాళ్ళు చేతులందు సత్వ ఏర్పడింది. నేత్రాలు వికాసం పొందాయి. దేహంలో శక్తి ఏర్పడింది. ఈ విధంగా మరణించాడని తలచిన శరీరంలో తిరిగి ప్రాణప్రతిష్ఠ కలిగింది. రాణులు, మేము అనాథలమైతిమి కదా, మమ్ము రక్షించిన వాడెవరు అని దుఃఖించసాగారు. రక్షించేవాడెవరు అని ఉండాలి, ప్రింటింగ్ మిస్టేక్ అండి. రాణులు, మేము అనాథలమైతిమి కదా, మమ్మల్ని రక్షించేవాడెవరు అని దుఃఖించసాగారు. మంత్రులు, రాజ్యానికి నాథుడు లేకపోయాడే, మమ్మల్ని ప్రజల్ని ఎవరు పరిపాలిస్తారు అని శోకసాగరంలో మునిగి విలపించే సమయాన శ్రీ శంకరుల ప్రభావం చేత రాణులందరూ తమ భర్త ముఖంలో జీవకళను చూసి నిశ్చయంగా ఆయన జీవించాడని తెలుసుకున్నారు. వారికి ప్రాణాలు లేచొచ్చాయి. వారు హర్షాతిశయంతో ఆయనను అక్కున చేర్చుకున్నారు. వారందరూ తిరిగి సనాథులయ్యారు. శ్రీ శంకరుల ప్రవేశం చేత ఆ అమరక మహారాజు జీవించగా ఆయన రాణులు, మంత్రులు హర్షక సూచకంగా శంఖాలను పూరించారు. భేరీ, డక్కా మొదలైన వాద్యాలన్నింటినీ మ్రోగించారు. ఆ నృపవరేణ్యుడు తిరిగి ప్రాణాలు పొందడం చేత మన భాగ్యమే ఏమనవచ్చు అని తలచారు. శ్రీ శంకర యతీంద్రులు ప్రభు అవడము, మంత్రులకు నేత అవ్వడము, స్త్రీజనులందరికీ ప్రియతమనాథుడు అవ్వడము వారి పూర్వజన్మల సుకృతాలు అని చెప్పొచ్చు. లేకపోతే యతీశ్వర దివ్యవ్రతం ఎక్కడా, ఈ కాంతాభోగాలు ఎక్కడ? భగవత్ సంకల్పం వృధా అవుతుందా? శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో రాసలీలలు జరపడం వల్లేనే
ఈ రాజస్త్రీలందరూ కూడా శ్రీ శంకరులను సేవించడం బహు పూర్వజన్మల సుకృతమే అవుతుంది. ఇంతటితో 9వ సర్గం సమాప్తం.